హోండా ఎలివేట్ కొనాలా? లేకపోతే హుండాయ్ క్రెటా కొనాలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా మీరు కారు కొనేటప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలనమాట. కొంతమంది చూడడానికి బాగుంది, ఇంటీరియర్ గానీ, ఎక్స్‌టీరియర్‌గా గానీ ఏదో ఫీచర్స్ ఎక్కువున్నాయని కొనేస్తా ఉంటారు. కొన్న తర్వాత ఫీల్ కాకుండా ఉండరనమాట. అది సర్వీస్ రిలేటెడ్ అయినా, క్వాలిటీ రిలేటెడ్ అయినా, యూనో డ్యూరబిలిటీ అండ్ రిలయబిలిటీ రిలేటెడ్ అయినా గానీ, మెయిన్‌లీ సేఫ్టీ రిలేటెడ్. కొన్న తర్వాత ఎప్పుడైనా ఏమైనా జరిగిందనుకోండి, యాక్సిడెంట్ అనేది మన చేతుల్లో లేదు. చెప్పి రాదు కదా! సో, ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు. అలాంటి సమయంలో బై మిస్టేక్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారు మనల్ని కాపాడుతుందా లేదా? అది స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉందా? సేఫ్టీ ఉందా లేదా? అనేది తెలుసుకొని కొనరనమాట చాలామంది. సో, ఈ మధ్య కాలంలో కొంతమందికి ఈ అవేర్‌నెస్ పెరిగిందనమాట. సేఫ్టీ గురించి ఇంపార్టెన్స్ తెలిసింది. కానీ కొంతమంది ఇప్పటికి కూడా సేఫ్టీ లేని కార్లనే కొంటున్నారనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా! పెద్ద పానోరామిక్ సన్‌రూఫ్ ఉందనో, ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయనో, టచ్ స్క్రీన్స్ ఎక్కువున్నాయనో, పెద్ద టచ్ స్క్రీన్స్ ఉన్నాయనో, టచ్ కంట్రోల్స్ ఎక్కువున్నాయనో కొంటా ఉంటారనమాట. కొన్న తర్వాత ఏమన్నా జరిగిన తర్వాత చాలా ఫీల్ అయితా ఉంటారు. సో, ఎప్పుడైనా మనకొక సామెత ఉంది గదా! ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి. అది గుర్తుపెట్టుకొని కార్‌ని అన్నీ తెలుసుకొని కొనండి. యూనో మెయిన్ నేను చెప్పినట్టు మీ ప్రయారిటీ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే సేఫ్టీ. సేఫ్టీ ఉందా లేదా అని చూడండి ఫస్టు. తర్వాత రిలయబిలిటీ. ఎక్కువ సంవత్సరాలు నమ్మకంగా పనిచేయాలి. సమస్యలు రాకుండా ఉండాలి. బ్రేక్ డౌన్స్ కాకుండా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెహికల్ రిపేర్ అయిపోవడం, పార్ట్స్ ఫెయిల్ అయిపోవడం లాంటివి ఉండకూడదు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుండాలి. ఎక్కువ సంవత్సరాలు వాడేలాగా ఉండాలనమాట. కారు కొంటే 1 ఆర్ 2 ఇయర్స్‌లో మళ్ళా మార్చం కదా! అది 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలైనా నమ్మకంగా పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకొని మళ్ళా కొనండి. సో, ఇప్పుడు మనము ఏ కార్‌లో ఏవి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏవి మైనస్ పాయింట్స్ ఉన్నాయని తెలుసుకుందాం. తర్వాత కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు హోండా నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్టు ఈ మధ్య కాలంలో ఎస్‌యూవీఎల్ సేల్స్ పెరిగింది కదా! బాక్సీ డిజైన్ కావాలనేసి. ఇది చూడ్డానికి చాలా బాగుంది. బాక్సీ డిజైన్ అనమాట. అదే మనం క్రెటా చూస్తే కర్వ్స్ అన్నీ ఉంటాయన్నమాట. బాక్సీ డిజైన్‌లాగా అనిపించదు. మీకు బాక్సీ డిజైన్ కావాలి, ఎస్‌యూవీ షేప్ కావాలి, 2 బాక్స్ డిజైన్. యూనో మస్క్యులర్‌గా ఉండాలి, రగ్గెడ్‌గా ఉండాలి, చూడ్డానికి బావుండాలి, టాల్‌గా ఉండాలి అనిపిస్తుంది కదా! మీకిది చాలా బావుంది. చూడ్డానికైతే సింపుల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా బాగా అనిపిస్తుందనమాట. సో, బాక్సీ డిజైనే ఇచ్చారు. చాలా బావుంది చూడ్డానికి. ముందు గ్రిల్ గానీ, ఆ బోనెట్ గానీ, లోపల కూర్చుంటే సీటింగ్ పొజిషన్ గానీ, లోపల కూర్చుంటే మీకు వ్యూ గానీ, ఆ బోనెట్ విజిబిలిటీ గానీ, సైడ్ వ్యూ గానీ, ఆ గ్లాస్ గానీ చాలా బావుందనమాట. హోండా వాళ్ళెప్పుడు డ్రైవింగ్ చేయడానికి మెకానికల్లీ, ఇంజిన్ వైజు, ఎర్గనామికల్లీ చాలా బాగా పెడతారనమాట. మీకు దీంట్లో మాత్రం ఏ సమస్య ఉండదు. ఇది చూడ్డానికి చాలా బాగుంది ఫస్ట్ పాయింటు. నెక్స్ట్ బయట నుంచి, లోపల నుంచి కూడా చాలా మంచి మెటీరియల్ వాడతారు వీళ్ళు. చూడ్డానికి చాలా బావుంటాయి. డ్యూరబుల్‌గా ఉంటాయన్నమాట. నమ్మకంగా పనిచేస్తాయి. మెయిన్ హోండా అంటే ఏంటంటే, వాళ్ళ గురించి తెలుసు కదా! రిలయబిలిటీ, డ్యూరబిలిటీలో మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ కారు. మీకు ఒక కారు కొన్న తర్వాత నాకు సమస్యలు ఉండకూడదు. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. మళ్ళా మళ్ళా రిపేర్స్ రాకుండా ఉండాలి. నేను చాలా సంవత్సరాలు వాడుకోవాలనుకుంటున్నానంటే మీకిది మంచి చాయిస్ అనమాట. సో, లుక్స్ వైసు బావుంది. లోపల, లోపల చాలా బావుంది. సీటింగ్ పొజిషన్ కూడా చాలా బావుంది. మీరు కూర్చున్నప్పుడు కూడా ఎస్‌యూవీలో కూర్చుంటే ఎలా ఉంటది, అలాంటి ఫీలింగ్ పైన కూర్చున్నట్టు ఉంటుందనమాట. సో, కమాండింగ్ సీటింగ్ పొజిషన్ అంటాం కదా! అలా ఉంటది. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్ మాట్లాడాల్సింది ఇంజిన్. 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. సో, చాలా మంచి ఇంజిన్ అనమాట. మీరెప్పుడన్నా రిలయబిలిటీ కావాలి, డ్యూరబిలిటీ కావాలంటే కళ్ళు మూసుకొని హోండా కార్ తీసేసుకోవచ్చు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వరల్డ్ వైడ్. వాళ్ళ గురించి ఇదే అనమాట. ఎవరికైనా నమ్మకం ఏంటంటే హోండా అంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ. అలాంటి కారు కావాలంటే హోండా తీసుకోవాలని నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్ అందరూ ఆ హోండాని ఎందుకు ఇష్టపడతారంటే ఇందుకే అనమాట. బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అంత బావుంటుంది. ఇంజిన్ కూడా చాలా మంచి ఇంజిన్ ఇది. నెక్స్ట్ ఇది 6 స్పీడ్ మాన్యువల్ వస్తది. 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఉందనమాట. మీకు మాన్యువల్ కావాలన్నా తీసుకోండి. మీకు కొంతమంది సీవీటీ కావాలి అంటారు కదా! కన్వీనియంట్‌గా ఉంటుందనేసి.
ఇది కూడా చాలా మంచి సీవీటీ అనమాట. మీకు మాన్యువల్ చాలా బాగుంది, సీవీటీ కూడా చాలా బాగుంటుంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ టార్క్ కన్వర్టర్, సీవీటీ ఈ రెండే బెస్ట్ అనమాట. ఇంకా దాని తర్వాతే డీసీటీ కానీ ఏజీఎస్ కానీ అవేమంత బాగోవు. మీకు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే టార్క్ కన్వర్టర్ కానీ సీవీటీ కానీ తీసుకోండి. దీంట్లో సీవీటీ ఉంది. సో ఇంజిన్ అయితే చెప్పక్కర్లేదు. మీకు సిటీలో అయినా స్లో స్పీడ్స్ అయినా కానీ ఫాస్ట్గా వెళ్ళాలన్నా కానీ క్విక్గా వెళ్ళాలన్నా కానీ ఇంజిన్ అయితే సూపర్బ్ ఇంజిన్ అనమాట. హోండా ఇంజిన్స్ చాలా బాగుంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో అడగండి, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. వీలుంటే డ్రైవ్ చేసి చూడండి, లేకపోతే టెస్ట్ డ్రైవ్ కూడా మల్టిపుల్ టైమ్స్ చేసి చూడండి. సిటీ అండ్ హైవే అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. చాలా మంచి రేవ్ హ్యాపీ ఇంజిన్ అంటాం కదా, అలాంటిది ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంజిన్ గురించి సూపర్బ్ అనమాట. లుక్స్ సూపర్గా ఉన్నాయి, రిలయబిలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ కూడా చెప్పాలి. మీరు ఎవరన్నా, నేను చెప్పాను కదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ని అడగండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఏమైనా సమస్యలు వచ్చాయని కనుక్కోండి. అప్పుడు తెలుస్తుంది అనమాట వాట్ ఈజ్ హోండా అనేసి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా మీకు తలనొప్పి ఉండదన్నమాట. ఏదైనా కార్ కొన్న తర్వాత మెయిన్ థింగ్స్ చెప్పాను కదా, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, సేఫ్టీ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేటివి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఆఫ్టర్ సేల్ సర్వీస్ లేకపోతే తలనొప్పి అనమాట. మీకు మంచిగా ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉంటుంది ఇట్లా, దాంట్లో కూడా ఏ విధమైన సమస్య లేదు. తర్వాత మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలంటే దీంట్లో క్రెటా కన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందన్నమాట. మనకు రోడ్ కండిషన్స్ బాగుండవు కాబట్టి పాట్ హోల్స్, స్పీడ్ బ్రేకర్స్, సో బ్రోకెన్ రోడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి కాబట్టి దీంట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, క్రెటా కన్నా ఎక్కువ ఉంది. అదేవిధంగా బూట్ స్పేస్ కూడా ఎక్కువ కావాలి కదా మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు, దీంట్లో మంచి బూట్ స్పేస్ కూడా ఉంది, క్రెటా కన్నా ఎక్కువ బూట్ స్పేస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో అందరూ టచ్ కంట్రోల్స్ ఇస్తున్నారు కదా ప్రతిదానికి. అది మ్యూజిక్ అయినా ఏసీకైనా వాల్యూమ్కైనా అన్నింటికి మొత్తం టచ్లో పెడుతున్నారు. కానీ వీళ్ళు ఫిజికల్ బటన్స్ అలాగే పెట్టారనమాట. అది కూడా ఒక మంచి పాయింట్. సేఫ్టీ రిలేటెడ్ కూడా ఇది. మనం ఎప్పుడన్నా డ్రైవ్ చేసేటప్పుడు అలా ఇలా కళ్ళు తిప్పి అక్కడ చూస్తా టచ్ చేస్తా ఉన్నామంటే సేఫ్టీకి మంచిది కాదనమాట. అది ఫిజికల్ బటన్స్ ఉండడం చాలా మంచిది, ఇంపార్టెంట్. దీంట్లో మీకు ఫిజికల్ బటన్స్ దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో సేఫ్టీ రిలేటెడ్ అడాస్ కూడా ఉందన్నమాట. మీకు లెవెల్ 2 అడాస్ కూడా దొరుకుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనము హుండాయ్ క్రెటా గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సేల్ అవుతున్న కార్లలో ఇది ఒకటి అనమాట. చాలామంది ఇదే కొంటున్నారు. అది సేఫ్టీ ఉందా లేదా అని చూడడం లేదనమాట. చూడడానికి బాగుంది. నేను చెప్పాను కదా, వీళ్ళది హుండాయ్ ఏంటంటే బాగా మంచి ఫీచర్స్ ఇస్తారనమాట. కలర్ కాంబినేషన్స్ చాలా బాగా పెడతారు. వీళ్ళ స్ట్రెంతే అది. కలర్స్ చూడడానికి చాలా బాగుంటాయి, మెటీరియల్ చాలా బాగుంటుంది, ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. అది వాళ్ళ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ, ఎస్పెషలీ ఇంటీరియర్. సో ఇంటీరియర్లో వీళ్ళని కొట్టే వాళ్ళే లేరు, అంత బాగా ఇస్తారనమాట. మనము మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ ఏం చేస్తారంటే కార్ని చూసినప్పుడు మనకి ఇష్టమవుతుంది కదా, చూడడానికి భలే ఉంది, లోపల కూడా చాలా బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది అని ఎక్కువ మంది దాన్నే కొంటున్నారు అనమాట. సో లుక్స్ వైజ్ మీకు చాలా బాగుండే కార్ కావాలి, ప్రీమియంగా ఉండాలి, మంచి ఫిట్ ఫినిష్, మంచి కలర్ కాంబినేషన్స్, ప్రీమియంగా ఉండాలి అనిపిస్తే కనుక మీకు ఇది బాగుంటుంది. సో నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంజిన్స్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్లోనే 2 ఉన్నాయి, ఒకటి న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, ఒకటి టర్బో, అండ్ దెన్ డీజిల్ కూడా ఉందన్నమాట. ఇది కూడా ఒక కారణం, ఈ కార్ ఎక్కువ సేల్ కావడానికి, ఎక్కువ మంది చూస్ చేయడానికి ఒక కారణం ఇదే అనమాట. ఎలివేట్ని తక్కువ చూస్ చేయడానికి కారణం కూడా ఇదే. వాళ్ళ దగ్గర ఒకే ఇంజిన్ ఉంది, న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, అంతే. వీళ్ళు 3 ఇంజిన్స్ ఇస్తున్నారు. సో అదొక మైనస్ పాయింట్ హోండా ఎలివేట్లో. వాళ్ళు హైబ్రిడ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇవ్వలేదు ఎందుకో మరి. అదైతే పెద్ద మిస్ యాక్చువల్లీ. హైబ్రిడ్ ఇచ్చింటే కూడా సేల్ ఎక్కడికో ఉండేది. అది హైబ్రిడ్ ఇచ్చిండొచ్చు, డీజిల్ కూడా ఇచ్చిండొచ్చు, ఆ 2 ఆప్షన్స్ లేవు. నెక్స్ట్ దీంట్లో క్రెటాలో చెప్పాను కదా 3 ఇంజన్స్, ప్లస్ పాయింట్ ఇది. చూడడానికి ప్రీమియంగా అనిపిస్తుంది, ప్లస్ పాయింట్ అది. టచ్ స్క్రీన్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, రెజల్యూషన్ కూడా, అది కూడా ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే క్రెటాలో సేఫ్టీ లేదనమాట. మనకి ఎలివేట్లో చూసామంటే మీకు 5 స్టార్ రేటెడ్ ఉంది. ఇండియాలో అయితే టెస్ట్ చేయలేదని భారత్ ఎన్క్యాప్లో, జపాన్లో టెస్ట్ చేసినప్పుడు 5 స్టార్ రేటెడ్ రేటింగ్ వచ్చిందనమాట. మీకు సేఫ్టీ కూడా దాంట్లో చాలా బాగుంది. దీంట్లో అయితే ఇప్పుడున్న క్రెటాలో క్రాష్ టెస్ట్ చేయలేదు. ముందు 2022లో ఎప్పుడో చేసినట్టున్నారు, అప్పుడు 3 స్టార్ వచ్చింది.
సో బాడీ కూడా స్టేబుల్గా రాలేదు అప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. కారు కొనేటప్పుడు నేను చెప్పాను కదా, సేఫ్టీ ఉండాలి, చూడ్డానికి బాగుండడం కాదు. సేఫ్టీ, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఇంజిన్ బాగుండాలి, అది గుర్తుపెట్టుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇంకా క్రెటాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే లుక్స్ బాగున్నాయి, ఇంజన్స్ బాగున్నాయి, అవి కూడా మంచి ఇంజన్సే. నెక్స్ట్ సర్వీస్ క్వాలిటీ కూడా వీళ్ళది చాలా బాగుంది. హోండాకి ఏమి తీసిపోరు అనమాట. సర్వీస్ క్వాలిటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీకు హెడేక్ లేకుండా ఉండాలంటే ఇది కూడా మంచి సర్వీస్నే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. నేను చెప్పాను కదా, వీళ్ళు ఫీచర్స్ ఎక్కువ ఇస్తారనేసి ప్యాంపర్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ని. అందులో భాగంగానే పెద్ద పెద్ద పానరామిక్ సన్ రూఫ్లు ఇస్తూ ఉంటారు అనమాట, పెద్ద పెద్ద స్క్రీన్లు ఇస్తూ ఉంటారు. అది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ గుడ్. మనకు చూడ్డానికి బాగా అనిపిస్తుంది కానీ అది మనం డ్రైవ్ చేసే ఒక వెహికల్. దాంట్లో మనకు సేఫ్టీ కూడా ఉండాలి కదా. అంత పెద్ద సన్ రూఫ్లు ఉన్నప్పుడు అది సేఫ్టీ ఏమైనా అయినప్పుడు సేఫ్టీ ఉంటుందా లేదా? పెద్ద పెద్ద టచ్ స్క్రీన్లు ఇచ్చినప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవుతామా? సేఫ్టీకి మంచిదా కాదా? టచ్ కంట్రోల్స్ ఇచ్చినప్పుడు సేఫ్టీకి మంచిదా కాదా అని తెలుసుకొని కొనండి. చూసేటప్పుడు బాగుంది కదా అని కొనేయకండి. సేఫ్టీకి అది మంచిది కాదు. సేఫ్టీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఓకే. అట్ ద సేమ్ టైం అది లోపల బిల్డ్ క్వాలిటీ ఎంత ఉంది, ఏ స్టీల్ వాడారు, ఆ కర్బ్ వెయిట్ ఎంత ఉంది అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేయరు. యూనో ఈ హుండాయిలో నాకు ఇదే ఒకటి నచ్చదనమాట. కర్బ్ వెయిట్ ఎక్కడ మెన్షన్ చేయరు, మైలేజ్ విషయం ఎక్కడ మెన్షన్ చేయరు. అదేంటో సీక్రెట్స్గా పెట్టుకుంటారు. వాళ్ళ వెబ్సైట్లో ఉండదు, వాళ్ళ బ్రోషర్లో కూడా ఉండదు. ఏంటో మరి మిగతా వాళ్ళైనా మెన్షన్ చేస్తారు, ఇంత ఈ కార్ వెయిట్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత వస్తుంది అనేసి. వీళ్ళు ఏంటో సీక్రెట్గా పెడతారు అది కూడా. సో అక్కడే తెలుస్తుంది అనమాట మనకి. సో ఫీచర్స్, డోంట్ గో బిహైండ్ ఫీచర్స్. ఫీచర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అవసరమైనవి ఎసెన్షియల్ ఫీచర్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. రియర్ డీఫాగర్ ఉందా, వాషర్ వైపర్ ఉందా, టీపీఎంఎస్ ఉందా, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉందా, యూనో ఇట్లాంటివి, రోల్ ఓవర్ మిటిగేషన్ ఉందా, ఇలాంటివి చూస్తే మంచిదే. పెద్ద పెద్ద సన్ రూఫ్లు, పెద్ద పెద్ద టచ్ స్క్రీన్లు, లగ్జరీ ఫీచర్స్ అవన్నీ అవసరం లేదు. పవర్ అడ్జస్టెడ్ సీట్స్ అవసరమా? ఎందుకది? దాని బదులు మంచి మంచి యూనో మీరు ఆ స్ట్రక్చర్ పైన ఇంకాస్త ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, బిల్డ్ క్వాలిటీ పైన కాస్త ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, మంచిగా సేఫ్టీ ఉండే కార్లు ఇవ్వచ్చు కదా. ఎందుకు పవర్డ్ సీట్స్ ఎందుకు అవసరం? అది ఇది ఈజీగా చేత్తో ఇలా అంటే ముందుకు వెనక్కి వెళ్తుంది కదా, సింపుల్. దానికి దానికి పవర్ ఎందుకు వేస్ట్ చేయడం? మైలేజ్ తగ్గుతుంది కదా. చేత్తో ఇలా అంటే ఎంత క్విక్గా అయిపోతుంది ముందుకి వెనక్కి తీసుకోవడం సీట్ని కదా. దానికి ఎందుకు పవర్డ్ సీట్స్? వెనక్కి ముందుకి ఇలా అనడానికి చేత్తో అలా చేసుకుంటే అయిపోతుంది. దానికి పవర్డ్ సీట్స్ ఎందుకు? పానరామిక్ సన్ రూఫ్, అంతంత పెద్ద సన్ రూఫ్లు ఎందుకు? అంతంత పెద్ద టచ్ స్క్రీన్లు ఎందుకు? వై? సేఫ్టీలో కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు? మీరు అంతగా పట్టించుకునే వాళ్ళు, కస్టమర్స్కి అన్ని లగ్జరీ ఫీచర్స్ ప్రీమియంగా ఇవ్వాలనుకున్న వాళ్ళు సేఫ్టీ గురించి పట్టించుకోరా? సేఫ్టీ ఇవ్వండి. సేఫ్టీ ఎందుకు ఇవ్వట్లేదు? ఇంతవరకు క్రాష్ టెస్ట్ చేయలేదు కొత్తగా వచ్చిన క్రెటా. వై? సో ఇదంతా మీరు ఆలోచించండి కార్ కొనేటప్పుడు. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫీచర్స్ అంటే చెప్పాను కదా, దీంట్లో ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, లుక్స్ బాగున్నాయి, ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుంది. ఇప్పుడు మనం కాస్త టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎలివేట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంజిన్ చెప్పాను కదా, 1.5 లీటర్ 4 సిలిండర్ అది. నెక్స్ట్ పవర్ ఫిగర్స్ చూస్తే హార్స్ పవర్ ఎంత ఉందంటే 121 PS ఉందన్నమాట. నెక్స్ట్ టార్క్ చూస్తే 145 న్యూటన్ మీటర్స్ ఉంది. ఓకే. మైలేజ్ చెప్పాను కదా, వీళ్ళు మెన్షన్ చేశారు, వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయరు. ఇప్పుడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూస్తే సివిటీలో వచ్చేసి 17 ఉందన్నమాట, 16.92. మాన్యువల్లో 15.31 ఉంది. నెక్స్ట్ ఇది చెప్పాను కదా, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది ఇది. నెక్స్ట్ డైమెన్షన్స్ చూస్తే ఓవరాల్ లెంత్ వచ్చేసి ఎంఎంలో ఇది 4312 ఉంది. విడ్త్ వచ్చేసి 1790 ఉంది. హైట్ వచ్చేసి 1650 ఉంది. అలాగే వీల్ బేస్ చూసామంటే 2650 ఉంది. దీంట్లో మీరు చూడండి, లెగ్ రూమ్ బాగుండాలి, రియర్ సీట్లో ఉంటే కానీ ఇది తీసుకోండి. ఎందుకంటే దీంట్లో వీల్ బేస్ ఎక్కువ ఉంది. వీల్ బేస్ ఎక్కువ ఉంటే మనకి కంఫర్ట్ బాగుంటుంది అన్నమాట లోపల. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పాను కదా, మీకు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలి, అది సిటీకైనా హైవేకైనా స్టెబిలిటీ ఉండాలి అంటే మీరు హోండా ఎలివేట్ చూస్ చేసుకోండి. ఇది చాలా బాగుంది. సిటీకి కాస్త ఫామ్గా అనిపించవచ్చు, కానీ అది అవసరం. ఎందుకంటే మీరు స్పీడ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా బ్రోకెన్ రోడ్స్లో వెళ్ళినప్పుడు, రోడ్స్ బాగాలేని చోట వెళ్తుంటారు కదా, అప్పుడు మీకు మంచిగా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ స్టెబిలిటీ కావాలి అంటే
డ్రైవింగ్ ఎంజాయ్ చేయడానికి మంచి కారు కావాలంటే యూ షుడ్ చూస్ హోండా ఎలివేట్. ఈ క్రెటాలో అది కాస్త వీక్ పాయింట్ అనమాట. సిటీలో కాస్త బాగానే అనిపిస్తుంది, మీరు హైవేలో వెళ్ళినప్పుడు ఏమైనా బ్రోకెన్ రోడ్స్లో వెళ్ళినప్పుడు అంత బాగుండదు అది. అది గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ కూడా, లోపల కూడా సీటింగ్ కంఫర్ట్ కూడా హోండా ఎలివేట్లో చాలా బాగుంది. నెక్స్ట్ కర్బ్ వెయిట్ అని చెప్పాను కదా, కార్ వెయిట్ ఎంత ఉందంటే 1213 నుంచి 1259 మధ్య ఉంటుంది అనమాట, డిపెండింగ్ ఆన్ మోడల్, మాన్యువల్ ఆటోమేటిక్ అనేసి. ఓకే, నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనము హుండాయ్ క్రెటా డీటెయిల్స్ చూద్దాం. ఇది చెప్పాను కదా 1.5 లీటర్ అనేసి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజను. ఇది లెంత్ వచ్చేసి డైమెన్షన్స్ చూద్దాం. 4330 ఉంది, విడ్త్ వచ్చేసి 1790 ఉంది, హైట్ 1635 ఉంది, వీల్ బేసు 2610 ఉంది. చెప్పాను కదా దీంట్లో తక్కువ ఉంటుంది వీల్ బేసు. మనకి హోండా ఎలివేట్లో 2650 ఉంది, దీంట్లో 2610 ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 50 లీటర్స్ ఉందన్నమాట. సో ఇది మ్యాక్స్ పవర్ ఫిగర్స్ చూసుకుంటే కనుక 115 ఉంది పిఎస్. సో పవర్లో కూడా ఇది తక్కువ ఉంది. మనకి హోండా ఎలివేట్లో ఎంత ఉంది, 121 ఉంది, దీంట్లో 115 ఉందన్నమాట. అలాగే టార్క్ చూసుకుంటే కూడా 143.8 ఉందన్నమాట. అదే మనకి హోండా ఎలివేట్లో 145 న్యూటన్ మీటర్స్ ఉంది. సో పవర్లో కూడా, పవర్ అండ్ టార్క్లో కూడా హోండా ఎలివేటే చాలా బాగుందన్నమాట. సో దీంట్లో ట్రాన్స్మిషన్స్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది, 6 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది. సో రెండు ఒకటే, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విషయంలో వస్తే, గేర్స్ విషయంలో నేను చెప్పేది రెండు ఆటోమేటిక్ ఉన్నాయి, సివిటీలోనే 6 స్పీడే ఉందన్నమాట. కానీ మీరు ఒకటి దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే, హోండా ఎలివేట్లో వచ్చేది సివిటీ, దీంట్లో కూడా సివిటీనే, కానీ వాళ్ళు ఐవిటీ అంటారనమాట. ఓకే, డిఫరెన్స్ ఏంటి అంటే హోండా ఎలివేట్లో రబ్బర్ వస్తుందన్నమాట, దీంట్లో చైన్ వచ్చేసి ఇది మెటల్ చైన్ ఉంటుందన్నమాట. సో దాంట్లో రబ్బర్ వస్తుంది, ఇంజిన్ ఈజ్ సేమ్, టెక్నాలజీ ఈజ్ సేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ రబ్బర్ వీళ్ళు మెటల్ వాడతారనమాట. కాబట్టి కాస్త బెటర్గా అనిపిస్తుంది మీకు. బట్ స్టిల్ ప్రాక్టికలీ ఇన్ రియల్ వరల్డ్ హోండా ఎలివేట్ చాలా బాగుంటుంది మీకు డ్రైవింగ్ చేయడానికి. ఆ ఇంజిన్ రెస్పాన్స్ కానీ, ట్రాన్స్మిషన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ప్రైజింగ్ విషయానికి వస్తే, హోండా ఎలివేట్ మాన్యువల్ వచ్చేసి 11,59,000, 60,000 అనుకోండి, 11,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది మాన్యువల్. అదే ఆటోమేటిక్ వస్తే 13,22,000 ఉందన్నమాట. సివిటీ చెప్పాను కదా, దీంట్లో ఒకే ఇంజిన్ వస్తుంది, న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్, మాన్యువల్ కానీ ఆటోమేటిక్ కానీ దొరుకుతుంది. అదే మనము క్రెటాలో చూసామంటే మాన్యువల్ వచ్చేసి 10,79,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే ఆటోమేటిక్లో చూస్తే 13,94,000 అవుతుంది. ఓకేనా. సో మీరు ప్రైస్ చూసారంటే ఆటోమేటిక్లో క్రెటా ఎక్కువ ఉంది, మాన్యువల్లో హోండా ఎలివేట్ ఎక్కువ ఉందన్నమాట. మనకి క్రెటా వచ్చేసి 10,80,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 11,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ స్టిల్ మీకు వాల్యూ ఫర్ మనీ అంటే, వాల్యూని చూడకండి ఇక్కడ, వాల్యూ అనేసి కొద్దిగా ఏదో ఎక్కువ ఉంది మాన్యువల్ ఎంట్రీ లెవెల్, ఆటోమేటిక్లో అయితే ఎలివేటే తక్కువ ఉంది. కానీ మీరు దీంట్లో ఏమేమి ప్లస్ పాయింట్స్ వస్తున్నాయంటే చూసారా, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంది, చూడ్డానికి బాగుంది, సీటింగ్ పొజిషన్ బాగుంది, లోపల కంఫర్ట్ బాగుంది, సేఫ్టీ ఉంది, 5 స్టార్ రేటెడ్ సేఫ్టీ ఉంది, ద మోస్ట్ రిలయబుల్ డ్యూరబుల్ ఇంజిన్ అనమాట ఇది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది, మీకు ఇన్ని ప్లస్ పాయింట్స్ వస్తున్నాయి. మీకు నేను చెప్పినట్టు సేఫ్టీ కావాలి, మంచి ఇంజన్ కావాలి, మంచి ట్రాన్స్మిషన్ కావాలి, మంచి లుక్ ఉన్న కార్ కావాలి, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కావాలి అంటే కనుక హోండా ఎలివేట్ని చూస్ చేసుకోండి. మీకు చూడడానికి బాగుండాలి, నాకు సేఫ్టీని పట్టించుకోకుండా కొందరు తీసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, సేఫ్టీ నాకు సెకండరీ, మిగతాదే లుక్ బాగుండాలి. లుక్ ఇన్ ద సెన్స్ ఎస్పెషలీ ఇంటీరియర్ నాకు కాస్త ప్రీమియంగా అనిపించాలి అంటే కానీ యూ కెన్ చూస్ క్రెటా. సో దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అది మాన్యువల్ అయినా ఆటోమేటిక్ అయినా. నేను చెప్పాను కదా, సిటీలో డ్రైవ్ చేసి తర్వాత హైవేలో కూడా డ్రైవ్ చేయండి, బ్యాక్ టు బ్యాక్ చేయండి, అప్పుడే మీకు దేని కెపాసిటీ ఏంటి అని తెలుస్తుంది అనమాట. తర్వాతే డిసైడ్ చేయండి.